వీరపతి నేను గారు మనుషులు వెళ్తారు, దాడులు చేస్తారు, ఆ డ్రైవర్ల మీద దాడులు చేస్తారు, ముడి సరుకు సప్లై చేయడానికి వీల్లేదంటారు. అంతే. భవ్య సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్ ఒకటి 50 రోజులు, ఒకటి 30 రోజులు మూలబడిపోయింది, ఉత్పత్తి ఆగిపోయింది. ఏంటి అన్యాయం? పల్నాడులో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతబడిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇండస్ట్రీస్ చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. ఉన్న ఇండస్ట్రీసే భయపడేటటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది. అంతేకాదు యూబీ బీర్ల ఫ్యాక్టరీ, స్పీడ్స్లో యూబీ అనేది ది టాప్ ఫ్యాక్టరీ స్పీడ్స్ తయారు చేయటంలో. శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీర్ల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు నడి కుదిటి ఈశ్వరరావు గారంట. ఆయన, అయ్యా మీ బీర్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, నెలకి ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, లెక్క కడితే 1,50,00,000 అయింది. నెలకి 1,50,00,000 నెలకి ఇస్తేనే కుదురుతుంది, లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు. యూబీ స్పిరిట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. దాని టర్నోవర్ 10,000 కోట్ల రూపాయలు. సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ. దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ జాతీయ రహదారులు ఉంటాయి కదా, దాని కాంట్రాక్టర్ల కోసం 2 కుస్తీ. ఒక ఆయనేమో మామూలుడు కాదు, ఇందాక చెప్పాను నారాయణ రెడ్డి గారు. ఇంకో ఆయన సీఎం రమేష్ గారు, ఆయన సామాన్యుడు కాదు. వీళ్ళిద్దరు మాకిస్తారా ఇద్దరు కొట్టుకున్నారు. నేను చెప్పేది కాదు, ఇది అన్ని పత్రికలు వచ్చాయి. ఇద్దరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఏమి అభివృద్ధి చెందుతుంది? మీరు దందాలు చేసే కార్యక్రమం, రౌడీజం చేసే కార్యక్రమం, కాంట్రాక్టుల దగ్గర కొట్టుకునే కార్యక్రమం, అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీల మీద దందాలు చేసి, దౌర్జన్యం చేసి వారిని ముంచేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. దాల్మియా సిమెంట్ మీద అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టేశాడు. ఇప్పటికీ 793 కోట్ల రూపాయలు ఏప్రిల్ 17న మొత్తంగా జప్తు చేసే కార్యక్రమం, వాళ్ళ భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే TV9 ఉంది, మీ అందరికీ తెలుసు, మై హోమ్స్ రామేశ్వరరావు గారి కంపెనీకి సంబంధించినటువంటిది. దాన్ని TV9నో లేకపోతే దాన్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో వారి గనుల్లో నుంచి, వారికి సంబంధించిన సిమెంట్ గనుల్లో నుంచి ఈ ఉత్పత్తులు ఆగిపోవాలి, ఈ ముడి సరుకు తీసుకునే దానికి వీలు లేకోకుండా వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఆదాయాలు పెరగలేదు. రోజు రోజుకి తిరోగమనంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తాను, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం తల పట్టుకుని బాధపడుతున్నారు. 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, దౌర్జన్యాలతో కూడినటువంటి పరిపాలన, అబద్ధాలతో కూడినటువంటి పరిపాలన ఇవాళ సంవత్సరంలో తేలిపోయింది. ఇంకా కడవ 4 సంవత్సరాలు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మనం ఒక మాట మాట్లాడదాం. ఏంటండి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆదాయాలు ఎలా ఉన్నాయి? నేను చెప్పేటటువంటి అంశం కాదు ఇది. కాగ్ బడ్జెట్ అంకెల మీద కాగ్ రిపోర్టుని ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఈ సంవత్సర కాలంలో తిరోగమనమే. 24, 25, 23, 24, 23, 24 ఎలా ఉంది, 24, 25 ఎలా ఉంది?
అంటే ఎంత దుర్మార్గం అండి. నేను ఉక్కునే చదివి వినిపిస్తాను మీకు, నేనేం పెద్దగా చెప్పవసలా. రాష్ట్రంలో 2023-24లో వచ్చిన ఆదాయం 24-25లో ఆదాయం చూస్తే అంత రాకపోతే రాకపోయింది, 5,520 కోట్లకు తగ్గిపోయింది రెవెన్యూ లోటు, రెవెన్యూ ఆదాయం. అంటే సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలన చేస్తే ఆ సంవత్సరంలో 5,520 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం రాలేదంటే ఈయన సంపద సృష్టిస్తున్నాడా, సంపద పోగొడుతున్నాడా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అలాగే అమ్మక పన్నుతో పాటు స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1,053 కోట్ల రూపాయలు డంప్ పడిపోయింది. రిజిస్ట్రేషన్ లేవు, అమ్మకాలు లేవు, కొనుగోలు లేదు, కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రజల దగ్గర డబ్బులు అయితే కదా కొనుగోలు ఉండటానికి, కొనుగోలు పడిపోయింది. 1,053 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పడిపోయిందంటే దీని అర్థం ఏంటి అని అడుగుతాం. ఆలోచించమని మనం చేస్తున్నా. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఇలా పడిపోతుంది? చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తా అన్నాడు కదా, సంపద సృష్టిస్తా అన్నాడు కదా, ఏమైపోయింది ఇదంతా? అంతేకాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం అంతకు ముందు పోలిస్తే 705 కోట్లు తగ్గింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో ఇది 842 కోట్లు తగ్గినట్టు నేను చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా. కాగ్ రిపోర్ట్ ప్రకారం 842 కోట్లు తగ్గింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు 2023-24తో పోలిస్తే 2024-25లో 14,563 కోట్లు తగ్గిందంట. దిస్ ఇస్ ఆల్సో కాగ్ రిపోర్ట్, అకార్డింగ్ టు కాగ్ రిపోర్ట్. ఎవరి రిపోర్ట్తో కాదని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే మూలధన వ్యయం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మూలధన వ్యయం 2023-24తో పోలిస్తే 2024-25తో 4,413 కోట్లు తగ్గిపోయింది. ఇంకపోతే విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే దాని మీద ఖర్చు చేసే వ్యయం 4,696 కోట్లు తగ్గిపోయింది. ఇవన్నీ కూడా కాగ్ గణాంకాల ప్రకారం నేను చెప్తున్నట్టుదే కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో, చంద్రబాబు నాయుడు గారు ఏదో అధికారంలోకి వచ్చాడనే దుగ్ధతోనో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. అన్నీ ఆన్ రికార్డ్, కాగ్ రిపోర్ట్ ప్రకారం వస్తున్నటువంటి లెక్కలివి. ఏమైనా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను ఇచ్చింది కాదు, ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంటే తిరోగమనం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా పెరిగిపోతే ఆదాయాలు, మీ టైంలో ఇలా తగ్గిపోతున్నాయి. ఏంటి మీ గొప్పతనం నాకు అర్థం కాల. ఊరికినే మీరు పిఆర్ మెయింటైన్ చేయటం, బిల్డప్లు ఇచ్చుకోవటం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు, TV5, ABN, ఈటీవీ అద్భుతం, అమోఘం. లెక్కలు చూస్తే ఏమీ లేదు. ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవటం తప్ప సంవత్సర కాలంలో తిరోగమనం పాలైనటువంటిది ఇది దుర్మార్గమైంది. దీనికి కారణం ఏంటి? ఒకటి సింపుల్. నీ దృష్టి అంతా ఏంటి? రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఉండేవాళ్ళని లోపలేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలేయాలి, అణిచేయాలి. అణిచేస్తే మళ్ళీ మా అబ్బాయికి అడ్డం లేకుండా పార్టీ పోద్ది. అణిచేస్తే ఏం పోదు, అణిచేస్తే మళ్ళా పెరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల
ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ, ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకుని. పోతే సంక్షేమం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6 ఏమైంది? సూపర్ 6 ఒకటి నావల్ చేసావా? అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. అంతా గ్యాసే. అది గ్యాస్ ఇచ్చింది కాదు, పెట్టింది కాదు. నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా, పెద్దగా ఏం అవసరంలా. ఇది కాదని చెప్పమనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే. సూపర్ 6ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా. సూపర్ 6లో అది ఇది అది అని చాలా, గ్యాస్ అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, చాలా చెప్పాడు సూపర్ 6 అని. దానిలో మొత్తం సూపర్ 6కి ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 79,867 కోట్ల రూపాయలు